హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాటి క్లాస్లో దట్ అనే కంజంక్షన్ గురించి తెలుసుకుందాం. ఈ దట్కు తెలుగు మీనింగ్స్ అని, అన్నది లేదా అన్న విషయం అని అవుతాయి. దట్కు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి అని అంటే అని, అన్నది లేదా అన్న విషయం అన్న మీనింగ్స్ అయితే అవుతాయి ఈ దట్కు. ఈ దట్ అనే కంజంక్షన్ అనేది 2 సెంటెన్సెస్ ఉంటాయి కదా, ఈ 2 సెంటెన్సెస్ని కలుపుతుంది. అర్థమైందా లెర్నర్స్? ఇదొక సెంటెన్స్, ఇదొక సెంటెన్స్. ఈ 2 సెంటెన్సెస్ని ఈ దట్ అనే కంజంక్షన్ అయితే కలుపుతుంది. అర్థమైందా లెర్నర్స్? ఇప్పుడు ఈ దట్ అనే కంజంక్షన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ను తెలుసుకుందాం. దట్ అనే కంజంక్షన్ యొక్క బేసిక్ స్ట్రక్చరు మెయిన్ క్లాజ్ ప్లస్ దట్ ప్లస్ క్లాజ్. అంటే ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంటుంది, ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంటుంది. ఈ 2 సెంటెన్సెస్ని దట్ అనే కంజంక్షన్తో అయితే మనము కలుపుతున్నామన్నట్టు. అర్థమైందా? మెయిన్ క్లాజ్ ప్లస్ దట్ ప్లస్ కంప్లీట్ సెంటెన్స్. అర్థమైందా? 2 వాక్యాలని దట్ అనే కంజంక్షన్తో కలుపుతున్నాము. ఇక్కడ చూడండి, ఐ థింక్ అనేది ఒక సెంటెన్స్ అవుతుంది, హీ ఈజ్ రైట్ అనేది ఒక సెంటెన్స్ అవుతుంది. ఈ 2 సెంటెన్సెస్ని దట్ అనే కంజంక్షన్తో కలుపుతున్నాము. అర్థమైందా లెర్నర్స్? ఈ దట్ అనే కంజంక్షన్ తర్వాత దట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే రాయొచ్చు, లేదంటే లేదు. ఈ దట్ తర్వాత ఈ ఇంకొక క్లాస్ సబార్డినేటింగ్ క్లాజ్ అనేది ఉంటుంది కదా, ఈ సబ్ క్లాస్లో ఈ దట్ తర్వాత వచ్చే సెంటెన్స్లో దట్ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి, దట్ తర్వాత సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఇదంతా ఆబ్జెక్ట్ కిందకైతే వస్తుంది. ఈ దట్ తర్వాత సబ్జెక్ట్ ఉండాలి, దాని తర్వాత వర్బ్ ఉండాలి అన్నట్టు. అర్థమైందా లెర్నర్స్? ఇదేమో మెయిన్ క్లాజ్ అవుతుంది, దట్ అనేది కంజంక్షను, ఇది సబార్డినేటింగ్ క్లాజ్ లేదా ఇంకొక కంప్లీట్ సెంటెన్స్ అనేది అవుతుంది. ఇది అనదర్ సెంటెన్స్ అన్నట్టు. ఈ 2 సెంటెన్సెస్ని దట్ అనే కంజంక్షన్తో అయితే కలుపుతున్నాము. ఈ దట్ అనే కంజంక్షన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఏమవుతుంది అని అంటే మెయిన్ క్లాజ్ ప్లస్ దట్ ప్లస్ క్లాజ్ లేదా మెయిన్ క్లాజ్ ప్లస్ దట్ ప్లస్ సెంటెన్స్, కంప్లీట్ సెంటెన్స్. అర్థమైందా? 2 సెంటెన్సెస్ని దట్ అనే కంజంక్షన్తో అయితే కలుపుతున్నాము. ఈ దట్ తర్వాత నెక్స్ట్ ఏదైతే వస్తుందో ఆ సెంటెన్స్లో దట్ తర్వాత సబ్జెక్ట్ ఉండాలి, దాని తర్వాత వర్బ్ ఉండాలి, దాని తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు ఆబ్జెక్ట్. అర్థమైందా? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ థింక్ దట్ హీ ఈజ్ రైట్. ఐ థింక్ దట్ హీ ఈజ్ రైట్. ఐ థింక్ అనేది ఒక సెంటెన్స్, హీ ఈజ్ రైట్ అనేది ఇంకొక సెంటెన్స్. ఈ 2 సెంటెన్సెస్ని దట్ అనే కంజంక్షన్తో అయితే మనము కలుపుతున్నాము. ఐ థింక్ అనేది మెయిన్ క్లాస్గా తీసుకున్నట్టయితే హీ ఈజ్ రైట్ అనేది అనదర్ క్లాస్ సబార్డినేట్ క్లాస్. అర్థమైందా? సబార్డినేట్ క్లాస్. ఈ మెయిన్ క్లాస్ని సబార్డినేట్ క్లాస్తో ఈ దట్ అనే కంజంక్షన్ అయితే కలుపుతుంది. అర్థమైందా? ఇదొక సెంటెన్స్ అని అనుకుందాము. ఐ థింక్ అనేది మెయిన్ క్లాస్ అవుతుంది, హీ ఈజ్ రైట్ అనేది సబార్డినేట్ క్లాస్ అవుతుంది. ఈ దట్ తర్వాత సబ్జెక్ట్ ఉండాలి, దాని తర్వాత వర్బ్ అనేది ఉండాలి, దాని తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. అర్థమైందా? దట్ తర్వాత సబ్జెక్ట్ ఉండాలి, దాని తర్వాత వర్బ్ ఉండాలి. ఐ థింక్ దట్ హీ ఈజ్ రైట్. నేను అనుకుంటున్నాను, దట్ అని నేను అనుకుంటున్నాను, అతడు రైట్ సరైన వాడు అని నేను అనుకుంటున్నాను అని వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? హీ ఈజ్ రైట్, అతడు కరెక్ట్, రైట్ సరైన వాడు అని ఈ దట్కు మీనింగ్ ఏమవుతుంది అని నేను అనుకుంటున్నాను అని వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే అవుతుంది. ఐ నో దట్ హీ ఈజ్ ఆనెస్ట్. ఐ నో దట్ హీ ఈజ్ ఆనెస్ట్. హీ ఈజ్ ఆనెస్ట్, అతడు నిజాయితీపరుడు అని నాకు తెలుసు. అతడు నిజాయితీపరుడు అని నాకు తెలుసు అని వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే అవుతుంది.
ఐ నో అనేది మెయిన్ క్లాజ్ అనుకుంటే హీ ఈజ్ ఆనెస్ట్ అనేది ఇంకొక సెంటెన్స్. ఇదొక సెంటెన్స్. ఈ 2 సెంటెన్సెస్ని దట్ అనే కంజంక్షన్తో కలుపుతున్నాము. దట్ తర్వాత సబ్జెక్ట్ ఉండాలి, దాని తర్వాత వర్బ్ ఉండాలి, దాని తర్వాత ఆబ్జెక్ట్. అర్థమైందా రన్నర్స్? షీ సెడ్ దట్ షీ వాజ్ బిజీ. ఆమె చెప్పింది. ఏం చెప్పింది అని అంటే షీ వాజ్ బిజీ, ఆమె బిజీగా ఉండెను అని ఆమె చెప్పింది అని వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే అవుతుంది. షీ వాజ్ బిజీ, ఆమె బిజీగా ఉండెను. దట్కు మీనింగ్ ఏమవుతుంది? అని కదా. ఆమె బిజీగా ఉండెను అని ఆమె చెప్పింది అని వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. ఇది ఒక వాక్యము, ఇది ఒక వాక్యము. ఈ 2 వాక్యాల్ని దట్ అనే సబార్డినేటింగ్ కంజంక్షన్తో అయితే మనము కలుపుతున్నాము. అర్థమైందా లెర్నర్స్? ఈ దట్కు మీనింగ్ ఏమవుతుంది? అని, అన్నది, అన్న విషయం అన్న మీనింగ్స్ అయితే అవుతాయి. అర్థమైందా లెర్నర్స్? ఇక్కడ మీనింగ్ ఏమొస్తుంది దట్కు అని అంటే అని అవుతుంది. ఇక్కడ కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇక్కడ దట్ యూజ్ చేయకుండా షీ సెడ్ కామా షీ వాజ్ బిజీ, షీ సెడ్ ఆమె చెప్పింది, షీ వాజ్ బిజీ అని ఆమె చెప్పింది అని అంటుంటారు. అంటే దట్ అనే కంజంక్షన్ని యూజ్ చేయకుండా షీ సెడ్ షీ వాజ్ బిజీ అని మాత్రమే అంటుంటారు. అలా కూడా అనవచ్చును. ఈ దట్ అనేది ఆప్షనల్ అవుతుంది. బట్ ఫార్మల్ రైటింగ్లో మాత్రం ఈ దట్ను యూజ్ చేస్తే మంచిది. అర్థమైందా లెర్నర్స్? కొంతమంది ఇక్కడ ఐ థింక్ దట్ హీ ఈజ్ రైట్, ఇక్కడ దట్ యూజ్ చేయకుండా ఐ థింక్ హీ ఈజ్ రైట్ అని అంటుంటారు. ఐ నో, ఇక్కడ దట్ తీసేసి హీ ఈజ్ ఆనెస్ట్. ఐ నో హీ ఈజ్ ఆనెస్ట్ అంటే ఇక్కడ దట్ అనేది ఆప్షనల్గా యూజ్ చేస్తుంటారు. ఆప్షనల్ అంటే ఏంటి? యూజ్ చేస్తే చేయొచ్చు, చేయకుండా కూడా ఉండవచ్చును. అర్థమైందా లెర్నర్స్? కానీ ఫార్మల్ ఇంగ్లీష్లో దట్ వాడడం మంచిది. చాలా సందర్భాల్లో అందరూ ఈ దట్ అనేది యూజ్ చేయరనమాట. ఐ థింక్ హీ ఈజ్ రైట్, ఐ నో హీ ఈజ్ ఆనెస్ట్, షీ సెడ్ షీ వాజ్ బిజీ అని అంటుంటారు. బట్ దట్ని యూజ్ చేస్తే అది ఫార్మల్ ఇంగ్లీష్ అవుతుంది. ఫార్మల్ ఇంగ్లీష్లో దట్ వాడటం మంచిది. అర్థమైందా లెర్నర్స్? ఐ డోంట్ నో దట్ హీ ఈజ్ గ్రేట్. అతడు గ్రేట్ అంటే గొప్పవాడు అని నాకు తెలియదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. అతడు గొప్పవాడు, గ్రేట్ అని నాకు తెలియదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే అవుతుంది. ఈ దట్ని యూజ్ చేయకుండా కొంతమంది ఐ డోంట్ నో హీ ఈజ్ గ్రేట్ అని అంటుంటారు. ఈ దట్ వాడటం మంచిది. ఫార్మల్ రైటింగ్లో ఈ దట్ వాడటం అనేది మంచిది. అర్థమైందా లెర్నర్స్? హీ టోల్డ్ మీ దట్ he earned 1 lakh rupees in a month. అతడు ఒక నెలలో 1 lakh రూపీస్ని సంపాదించాడు అని అతడు నాకు చెప్పాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. షీ టోల్డ్ దట్ షీ వాజ్ కుకింగ్ నాన్-వెజ్. ఆమె నాన్-వెజ్ వండుతూ ఉండెను అని ఆమె చెప్పింది అని వాక్యం యొక్క తెలుగు అర్థం. షీ టోల్డ్ దట్ షీ వాజ్ కుకింగ్ నాన్-వెజ్. ఆమె నాన్-వెజ్ వండుతూ ఉండెను అని ఆమె చెప్పింది అని వాక్యం యొక్క తెలుగు అర్థం. రాము షౌటెడ్ దట్ దెర్ వాజ్ ఏ స్నేక్ అట్ ద డోర్. డోర్ వద్ద, డోర్ దగ్గర స్నేక్ ఉండెను అని రాము షౌట్ చేశాడు అంటే అరిచాడు అని వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే అవుతుంది. మమ్మీ ఆర్గ్యూడ్ దట్ ఇట్ వాజ్ రైట్. అది రైట్ అని అమ్మ ఆర్గ్యూ చేసింది, వాదించింది అని వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే అవుతుంది.
మమ్మీ ఆర్గ్యూడ్ దట్ ఇట్ వాజ్ రైట్. అది రైట్ అని మమ్మీ వాదించింది అని వాక్యం యొక్క తెలుగు అర్థమైతే అవుతుంది. ఈ విధంగా ఈ దట్ అనే కంజంక్షన్ అయితే ఉపయోగిస్తారు. అర్థమైంది లెర్నర్స్. చాలామంది ఈ దట్ని అయితే ఉపయోగించారు. ఈ దట్ని అయితే చాలా సందర్భాల్లో అయితే ఉపయోగించారు. మమ్మీ ఆర్గ్యూడ్ ఇట్ వాజ్ రైట్ అని అంటుంటారు. బట్ దట్ అనేది యూజ్ చేయడం మంచిది. అర్థమైంది లెర్నర్స్. దట్ అనేది చాలా మంచి పదం అండి. చాలా జాగ్రత్తగా వాడాలి. అర్థమైంది లెర్నర్స్. ఈ దట్ అనే కంజంక్షన్ను టూ సెంటెన్సెస్ని కలపడానికి ఈ దట్ అనే కంజంక్షన్ అయితే ఉపయోగిస్తూ ఉంటారు. మెయిన్ క్లాస్ ప్లస్ దట్ ప్లస్ ఇంకొక సెంటెన్స్, ఇంకొక క్లాస్ అన్నట్టు, సబార్డినేట్ క్లాస్ అన్నట్టు. మెయిన్ క్లాసు ప్లస్ దట్ సబార్డినేట్ క్లాస్, సెంటెన్స్ ప్లస్ దట్ ప్లస్ అనదర్ సెంటెన్స్, కంప్లీట్ సెంటెన్స్. అర్థమైందలన్నా. దట్ తర్వాత సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత వర్బ్ అనేది ఉండాలి, దాని తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి. అర్థమైందలన్నా. Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.